చికెన్ లివర్ ఫ్రై రెడీ చేసుకునే విధానం. బాణలిలోని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేయండి. పచ్చిమిర్చీలు 2, కరివేపాకులు కొంచెం వేసి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చికెన్ లివర్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 1/2 కేజీ ఉంటాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 5 నిమిషాల వరకు మూతేం పెట్టుకోకుండా ఇలాగే ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అవుతుంది, చూసారు కదా, ఇలాగ వైట్ కలర్లా వస్తుంది. అప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మూత తీసి చూడండి. సాల్ట్ 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ సాల్ట్ పట్టేస్తుంది. లివర్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ తక్కువగానే వేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తం ఇలా కలుపుకునేక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి దీంట్లో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు కారం వేసుకోండి. 5 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసి మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లోని గరం మసాలా పౌడర్ లాస్ట్లో 1/2 టీ స్పూన్ కన్నా కొంచెంగానే వేసుకోండి. వేసుకొని మొత్తం కలిపి దీంట్లో వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా పైన వేసుకొని మొత్తం కలుపుకోండి. నేను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అది వీడియో క్లిప్ మిస్ అయ్యింది, అందువల్ల ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. చికెన్ కానీ మటన్ కానీ లివర్ ఫ్రై చేసుకుని తింటే చాలా మంచిదండి. వారానికి 2 సార్లు వరకు తినొచ్చు. దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది. లివర్ ఫ్రైని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాం కాబట్టి నీసు వాసన అలాంటివి ఏమి రావండి.